హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి నాయిస్ బ్రాండ్ నుంచి బడ్జెట్లో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్. దీని ప్రైజింగ్ జస్ట్ మనకి 1500 మాత్రమే. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. దీని లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లింక్ను ఉపయోగించుకుంటే మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేసినట్టు అయితే అవుతుంది. అంటే ఏం లేదండి, మనకి స్మాల్ కమిషన్ అయితే మీరు ఒకవేళ ఈ లింక్ని ఉపయోగించుకుంటే మనకి స్మాల్ కమిషన్ అయితే వస్తుంది. అది మన ఛానల్కి హెల్ప్ అయితే అవుతుంది. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మాత్రం నా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దట్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో ఈ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ దాంతోపాటు అసలు 1500 ప్రైస్లో ఖచ్చితంగా ఈ బడ్స్ అనేవి మనకు వర్తబుల్లో కాదనేది కంప్లీట్గా తెలుసుకుందాం. ఫైనల్గా దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ అదేవిధంగా దీనిలో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది, ముఖ్యంగా మనకి పేరింగ్ చేసినప్పుడు మనకి కనెక్టివిటీకి ఎంత టైం తీసుకుంటుంది, అండ్ ఫైనల్గా దీనిలో మనకి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది కంప్లీట్గా అయితే మనం చెక్ చేద్దాం. ప్లే చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ పైన చూసుకుంటే నాయిస్ బ్రాండింగ్ అయితే రాసింది. బాటంలో చూసుకుంటే ఎయిర్ బడ్స్ మినీ అయితే రాసింది. మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా మనకి సేమ్ బడ్స్ లోపలైతే మనకి ఈ విధంగానే ఉంటాయి. సైడ్లో చూసుకున్నట్లయితే మనకి డిజైన్డ్ బై ఇండియా అని రాసి ఉంది. ట్రూలీ ఇయర్ ఫోన్స్ అని రాసి ఉంది. నెంబర్ 1 బ్రాండ్ అయితే వీళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1 బ్రాండ్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే వేస్తుంటారు. ఇటు మనకి సైడ్ చూసుకుంటే లిజన్ టు ది నాయిస్ విత్ ఇన్ అని రాసి ఉంది. ఇంతే. రిమైనింగ్ మనకు అన్నీ కూడా బార్ కోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఏవైతే స్టిక్కర్స్ ఉన్నాయో వీటిని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత లోపల మనకి కంటెంట్ ఏమొస్తుందో చూద్దాం. ఓపెన్ చేయగానే లోపల మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. మేబీ ఇది ఈ రీసెట్ గైడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రీసెట్ ఎలా చేసుకోవాలి, అండ్ అదేవిధంగా మీకు టచ్ కంట్రోల్స్ ఎలా యూజ్ చేయాలి, ఇదంతా మీకు గైడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకవేళ చదువుకోవాలనుకుంటే మాత్రం చదువుకొని మీరు ఆ విధంగా అయితే మీరు ఈ టచ్ కంట్రోల్స్ని అయితే యూజ్ చేయొచ్చు. వీటిని మనం పక్కన పెడదాం. అండ్ దాంతోపాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇది కూడా మీరు ఒకవేళ చదువుకోవాలి అని అనుకుంటే మాత్రం చదువుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ బడ్స్కి కామన్గానే టచ్ కంట్రోల్స్ వస్తాయి. దాంతోపాటు మనకి ఇందులో ఒక కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మేబీ ఈ కేబుల్తో దీన్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ మొబైల్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో టైప్ సి పోర్ట్, దాంతో కూడా మీ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనం దీన్ని కూడా పక్కన పెడదాం. కేబుల్ వైర్ మనకి క్వాలిటీ పరంగా చూసుకుంటే కొంచెం థిక్గానే ఉంది. అండ్ ఫైనల్గా మనకి బాక్స్లో చూసారన్నట్లయితే మనకి ఏం లేవండి. మేబీ ఇది ఒక వారంటీ కార్డ్ అని చెప్పొచ్చు. రిజిస్టర్ విత్ యువర్ వారంటీ. ఇక్కడ వీళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వీటిని మీరు ఫాలో అయ్యి వారంటీని రిజిస్టర్ చేసుకోవచ్చు. మేగా మనం బాక్స్ చూసారన్నట్లయితే మాత్రం బాక్స్ మనకి చాలా స్లిమ్ సైజులో అయితే ఉంది. ఈవెన్ మనకి కాంపాక్ట్ సైజులో ఉంది. మనకి ఎక్కడికైనా క్యారీ చేసినప్పుడు చాలా మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి పాకెట్ సైజ్ కన్నా చాలా తక్కువ సైజులోనే ఉందని చెప్పొచ్చు. మనం లోపల స్టిక్కర్స్ని రిమూవ్ చేద్దాం. ఫైనల్గా మనకి బాక్స్ పైన చూసారన్నట్లయితే ఇక్కడ మీరు నాయిస్ బ్రాండింగ్ అయితే బాగా గమనించవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసారన్నట్లయితే మీకు నాయిస్ బ్రాండింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసారన్నట్లయితే మీకు టైప్ సి పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దాని పక్కనే మీకు పవర్ బటన్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంది. అంటే మీరు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మేబీ. మీకు ఇక్కడ బాక్స్ రిమూవ్ చేయడానికి జస్ట్ ఒక ట్రిగర్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మేబీ దీన్ని ఓపెన్ చేసి మీరు బాక్స్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయగానే మీకు బడ్స్ అయితే ఉన్నాయి. బడ్స్ మనకి చూడగానే జస్ట్ కాంపాక్ట్ సైజులోనే ఉన్నాయి కాబట్టి మినీ బడ్స్ అని అందుకే వీళ్ళు పేరు పెట్టారు. ఎందుకంటే మనకి బడ్స్ మినీ సైజులోనే ఉన్నాయి కాబట్టి. బడ్స్ బిల్డ్ క్వాలిటీ మనకి చూడడానికి అయితే బాగానే ఉంది. ఎందుకంటే మనకి బడ్స్ ప్లాస్టిక్ బిల్డ్తో వచ్చినప్పటికీ కూడా మనకి కంప్లీట్లీ గ్లాసీ ఫినిష్తో వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా చాలా ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బడ్స్లో మీరు టాప్లో చూసారన్నట్లయితే మీకు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఏదైతే మీకు ఇయర్ స్పీకర్ ఉంటుందో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే బడ్స్ బిల్డ్ క్వాలిటీ మనకి చాలా బెటర్గానే ఉంది. బాటంలో చూసారన్నట్లయితే మీకు ఇక్కడ ఛార్జింగ్ డాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఏం లేదు, బడ్స్ని మీరు ఇలా ఇందులో మీరు పెట్టగానే జస్ట్ మీకు ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అయిపోతుంది. ఓవరాల్గా బాక్స్ అయితే మనకి చూడడానికి బాగానే ఉంది. మరీ అంత
సో బ్యాడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఏం లేదు. అఫ్కోర్స్ 1500 ప్రైస్లో ఖచ్చితంగా ఇది సో బెస్ట్ బిల్డ్ క్వాలిటీతోనే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు ఈ బడ్స్ని 1500 ప్రైస్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు అనుకుంటే సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే సో మనకి కేస్ ఏదైతే ఉందో హ్యాండీగా ఉంది. సో ఎక్కడికైనా మనం క్యారీ చేసినప్పుడు ఈవెన్ సో చాలా ఈజీగా మనం క్యారీ అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకి సో పాకెట్ కాంపాక్ట్ సైజ్ కన్నా చిన్నగా ఉంది కాబట్టి సో ఈజీగా క్యారీ చేయొచ్చు. సో బడ్స్ విషయంలో చూసుకున్నట్లయితే మనకి బడ్స్ కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ అయితే వచ్చాయి. మరీ అంత సో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే కాదు. సో కాకపోతే గ్లాసీ బాడీతో వచ్చింది కాబట్టి మనకి కొంచెం ప్రీమియం లుక్కే ఉంటాయి. కాకపోతే సో ఇవి మనకి చౌట్లో పెట్టుకుని ఎవరైనా చూసినా సరే మనకి అంత ప్రీమియం లుక్ అయితే లేవు. జస్ట్ ఏదో 500-600 పెట్టి కొన్న బడ్స్ లాగానే ఉన్నాయి. సో ప్రీమియం లుక్ అయితే నాకు అనిపించలేదు. అండ్ నేను ఇవి యూజ్ చేసి బయట బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు సో లేదంటే నార్మల్గా నడుచుకొని వెళ్ళినప్పుడు సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అంత ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో నాయిస్ బడ్స్లో నాకు బాగా నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో అంత ప్రాపర్గా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పనిచేయట్లేదు ఇందులో. సో అండ్ టచ్ కంట్రోల్స్ కూడా ఈవెన్ మనకి అంత ప్రాపర్గా అయితే పనిచేయట్లేదు. కాబట్టి 1500 ప్రైస్లో సో దీనికంటే బెటర్ బడ్స్ ఏమైనా ఉంటే మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే టచ్ కంట్రోల్స్ అనేవి మనకి ప్రాపర్గా అయితే పనిచేయట్లేదు. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే మాత్రం సో దాదాపుగా మనకి ఈ కేస్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే దాదాపుగా మీకు 1.5 అంటే 1 అవర్ 30 మినిట్స్ వరకు దాదాపుగా టైం అయితే తీసుకుంటుంది. సో బడ్స్ ఏవైతే ఉంటాయి ఇవి మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు జస్ట్ 20 to 25 మినిట్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతున్నాయి బడ్స్ అనమాట. సో మళ్ళీ ఇవి మీకు బ్యాకప్ వచ్చేటప్పటికి దాదాపుగా 4 to 5 అవర్స్ వరకు మీకు బ్యాకప్ అయితే వస్తున్నాయి. అంటే సో మీరు ఒక బడ్ యూజ్ చేస్తే సో అదే 2 బడ్స్ యూజ్ చేస్తే సో మీకు దాదాపుగా 4 అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఛార్జింగ్ పరంగా అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ సో ఎప్పుడైతే మనం బయటని క్యారీ చేస్తామో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఈ బడ్స్లో చాలా వరస్ట్గా ఉందని చెప్పొచ్చు. సో రీసెంట్గా నేను ఎంఐ ట్రూ వైర్లెస్ 2C బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. సో అవి 2500 ప్రైస్లో ఖచ్చితంగా బెస్ట్ బడ్స్ అని అయితే నేను చెప్తాను. సో అందులో కూడా మేజర్గా మనకి టచ్ కంట్రోల్సే ప్రాపర్గా వర్కౌట్ లేదు కానీ రిమైనింగ్ అన్నీ కూడా అందులో సో బెటర్ క్వాలిటీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి మీకు వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ అదే కాకుండా ఈ బడ్స్కి అండ్ ఎంఐ ట్రూ వైర్లెస్ 2C బడ్స్కి కంపారిజన్ వీడియో కూడా ఒకటి చేశాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే వెళ్ళి అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఈ రివ్యూ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే కమెంట్ చేయండి. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం అండ్ అదేవిధంగా టెక్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.